వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇప్పుడు బెంగళూరులో ట్రెండింగ్ ఏమరా అంటే నా వెనకాల కనిపిస్తుంది కదా ఈ డబుల్ డెక్కర్ బస్ అన్నమాట. సో దీనిపైన ఎక్కి బెంగళూరు అంతా అయితే మనం చూడొచ్చు. ఇందులో టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఎండింగ్లో చెప్తాను, వీడియో మొత్తం చూసేయండి. బెంగళూరు సైట్ సీయింగ్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ చేయడానికి కోసం కర్ణాటక టూరిజం వాళ్ళు అయితే ఈ డబుల్ డెక్కర్ బస్ని లాంచ్ చేశారు. దీనికి పేరు వచ్చేసి హాప్ ఆన్ హాప్ ఆఫ్ సర్వీస్ అని అయితే పేరు పెట్టారు. ఈ బస్సెస్కి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి రవీంద్ర కళాక్షేత్ర అనమాట. లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇక్కడికి రీచ్ అవ్వడానికి నియరెస్ట్ బస్ స్టాప్స్ వచ్చేసి టౌన్ హాల్, కార్పొరేషన్ సర్కిల్, కలసిపాల్య. సో ఇందులో మీకు ఏది దగ్గర అయితే దాన్ని చూసుకొని వచ్చేయండి. పికప్ పాయింట్ వచ్చి ఎగ్జాక్ట్గా కెనరా బ్యాంక్ ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. ఈ మొత్తం 3 బస్సులు అయితే ఉన్నాయి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు తిరుగుతూనే ఉంటాయి. అండ్ ఒక్కో బస్ అయితే నాకు తెలిసి 5 రౌండ్స్ అయితే వేస్తుంది. నా స్లాట్ వచ్చేసి మధ్యాహ్నం 12కి అనమాట. సో మన బస్సు కూడా వచ్చేసింది. ఈ బస్సుకి 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. బుకింగ్ చూపించేసి లోపలికి వెళ్ళిపోవడమే అనమాట మన టైం బస్కి. మనం అయితే లోయర్ డెక్ లోపలికి వచ్చాము. లోయర్ డెక్ చూడొచ్చు, సీట్స్ కానీ ఏసీ కానీ అంతా చాలా బాగుంది. నా సీట్ వచ్చేసి అప్పర్ డెక్ అనమాట. సో బ్యాక్ సైడ్ ఉన్న డోర్ లోంచి పైకి అయితే వెళ్దాము. పైన అంతా ఓపెన్. ఈ సీట్స్ చూడొచ్చు, కింద మాత్రం సీట్స్ చాలా బాగున్నాయి, కానీ పైన అసలు బాగాలేవు అనమాట. అంతా ఓపెన్ కాబట్టి ఎండ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ బస్సు మొత్తం 13 ప్లేసెస్ అయితే కవర్ చేస్తుంది. లిస్ట్ వచ్చేసి స్క్రీన్ మీద వేస్తా చూడండి. అలాగే బస్ రూట్ మ్యాప్ కూడా స్క్రీన్ మీద పెడతాను. సో వ్యూస్ని బాగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం అప్పర్ డెక్ని బుక్ అయితే చేసుకోండి, కానీ కంఫర్ట్ అయితే కావాలనుకుంటే లోయర్ డెక్ చూసుకోండి. ఈ బస్సు వారంలో అన్ని రోజులు అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు నా వెనకాల చూస్తున్నారు కదా, ఇది బెంగళూరు ఐకానిక్ ప్లేస్ అనమాట, విధాన్ సౌధ. ఇక్కడ బస్ అయితే ఒక 5 minutes ఆపినారు. మీకు ఇంకా టైం కావాలంటే ఈ బస్సు దిగేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే అంబారీ బస్కి అయితే మీరు ఎక్కి రావచ్చు. అంతా అయిపోయినాక మళ్ళీ మనం స్టార్ట్ అయిన ప్లేస్ కి అయితే వచ్చి దింపేశారనమాట. సో ఇప్పుడు మనం దీనికి టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాము. టికెట్స్ అయితే ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. గూగుల్లోకి వెళ్ళి ఫస్ట్ KSTDC అని అయితే టైప్ చేయండి. ఇక్కడే హాప్ ఆన్ హాప్ ఆఫ్ సర్వీస్ అని అయితే చూపిస్తుంది. లేదంటే పైన KSTDC వెబ్సైట్ లోకి అయితే వెళ్ళండి. తర్వాత ఇటు రైట్ సైడ్ టాప్ లో యాక్టివిటీస్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళారంటే అక్కడ కూడా చూపిస్తుంది అనమాట, హాప్ ఆన్ హాప్ ఆఫ్ అనేసి. సో అది క్లిక్ చేసిన తర్వాత కిందికి వచ్చారంటే ఇక్కడ బస్సెస్ అయితే చూపిస్తుంది అనమాట. అంబారీ 1, 2, 3 అనేసి. మార్నింగ్ 10:30 నుంచి నైట్ 8 వరకు అయితే ఉన్నాయన్నమాట ఇవి. మీకు ఏ స్లాట్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే బుకింగ్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ క్లియర్ గా చూడండి, లోయర్ అప్పర్ అని అయితే ఉంటుంది. మీకు ఏ డెక్ లో సీట్ కావాలో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీ డీటెయిల్స్, ఫోన్ నంబరు, మెయిల్ ఐడి ఇచ్చేసి మీరు అయితే బుక్ చేసుకునేవచ్చు.